ఏమంటున్నాడు దేవుని యొక్క వాక్యంలో? ఇదిగో నీ రాజు సాత్వికుడు. ఎవరు రాజు? రాజు అంటే ఎవరు? యేసు ప్రభువే రాజు. సాత్వికుడు అంటే ధీరుడిగా, చిన్నపిల్ల అటు ఇటు పోనీకండి, తగ్గించుకునేవాడుగా, ఒక ధీరుడిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. అసలు రాజాకి రాజు, దేవాది దేవుడు ఆ పరలోక భాగ్యాన్ని వదిలిపెట్టి మనందరి కోసం భూలోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించాడు. ఎన్ని సంవత్సరాలు? 33.5 సంవత్సరాలు జీవించాడు. 3.5 సంవత్సరాలు మాత్రమే ఆయన పరిచర్య కొనసాగించాడు. అయితే ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, మరి అంత దేవాది దేవుడు అయింది కూడా గాడిద మీద ఎందుకు ఊరేగింపుకుంటూ వస్తున్నాడు? అది నా ప్రశ్న. గాడిద మీద ఎందుకు వస్తున్నాడు? ఆయన తలుచుకుంటే ఏదైనా ఒక రథం కావాలన్నా వస్తుంది, గుర్రం మీద, అలాగే గొప్పగా ఆయన రావచ్చు యెరూషలేము దేవాలయానికి. కానీ గాడిద మీద ఎందుకు వస్తున్నాడు? డాంకీ. ఎవరైనా కోరుకుంటామా గాడిద మీద? కోరుకోము. కానీ మన దేవుడు, మన ప్రభువు, మన రక్షకుడు దేని మీద వస్తున్నాడు? గాడిద మీద ఊరేగింపుగా వస్తూ ఉన్నాడు. వెనక కొంతమంది, ముందు కొంతమంది ప్రజలు, జన సందోహము, మరి చిన్నపిల్లలు ఏమని కేకలేస్తున్నారంటే, దావీదు కుమారునికి జయము, ప్రభుపేట వచ్చేవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలంలో ఆయన జయమని కేకలు వేస్తున్నారు. యేసు ప్రభుని ఆ గాడి మీద ఊరేగింపు తీసుకొని వస్తూ ఉన్నారు. ఎక్కడి నుంచి? ఒలీవ కొండ దగ్గర నుంచి యెరూషలేము తీసుకొని వస్తూ ఉన్నారు. అసలు ఏం జరిగిందంటే, యేసు ప్రభు తన జీవితంలో చివరి ప్రయాణం, అది చివరి ప్రయాణం. తను చనిపోబోయే ముందు అనేక గ్రామాలకి సువార్త ప్రకటన చేశారు కదా, అనేక అద్భుతాలు చేశారు కదా. ఏం చేశాడు? కుంటి వాళ్ళకి కాళ్ళు ఇచ్చాడు, గుడ్డి వాళ్ళకి కన్నులు ఇచ్చాడు, చనిపోయిన వారిని తిరిగి లేపాడు. ఇన్ని అద్భుత కార్యాలు జరిగించాడు. అనేక గ్రామాల్లో రాజ్య సువార్త ప్రకటన చేశాడు. ఈ చివరి ప్రయాణం ఆయన చనిపోబోయే ముందు, గుడ్ ఫ్రైడేకి ముందు, సరే మరి ఆయన గాడి మీద ఊరేగింపుగా ఎలా వస్తున్నాడంటే, ముందుగా చెప్పాడు శిష్యుడికి ఏమని? ఎదురుగా ఉన్న గ్రామానికి వెళ్ళండి, అక్కడ కట్టబడి ఉన్నటువంటి ఒక గాడిద పిల్ల ఉంటుంది, మీరు వెళ్ళి ఆ గాడిద పిల్లని తోలుకురండి. ఎవరైనా మిమ్మల్ని అడిగారనుకో, ఏంటయ్యా ఈ గాడిద పిల్లని ఎందుకు మీరు ఉపదేశిస్తున్నారంటే, ఇది ప్రభువులకు కావాల్సిందని చెప్పండి అని యేసయ్య శిష్యులు చెప్పాడు. ప్రభు ఎలాగ చెప్పాడు అలాగే వెళ్ళి ఆ గ్రామానికి వెళ్ళి ఆ గాడిద పిల్లని, గాడిదను తీసుకొని వచ్చారు ప్రభు దగ్గరికి. తీసుకొస్తే ఆ గాడిద పిల్ల మీద వాళ్ళు ఏం చేశారంటే బట్టలు పరిచి ఈ ఖర్జూరపు మట్టలు, మరి ఇంకా అనేక రకాలైనటువంటి పొలాల్లో ఉన్నటువంటి ఆ కొమ్మలు తీసుకొచ్చి దారి పొడవున ఆ గాడిద ఒలీవ కొండ దగ్గర నుంచి యెరూషలేము దేవాలయం వరకు కూడా ఊరేగింపుగా తీసుకొని వస్తూ ఉన్నారు. చిన్నపిల్లలు, శిష్యులైనటువంటి వారు, అక్కడ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఆ యొక్క పండుగలో ఈ యొక్క పాల్పొక్కులు పొందుకున్నారు. చాలా సంతోషంగా వాళ్ళు జయధ్వనులు చేస్తూ ఉన్నారు. దావీదు కుమారునికి జై, దావీదు కుమారునికి జై, ప్రభుపేట వచ్చేవాడు స్తుతింపబడుగా కానీ దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, స్తుతిస్తున్నారు, ఆయన్ని ఘనపరుస్తూ ఉన్నారు. ఇప్పుడు నేనేమన్నానంటే, యేసు ప్రభుని గాడిద మీద ఎందుకు తీసుకొస్తున్నారు? విలువైనటువంటి గుర్రం విలువైంది కదా, దాని మీద తీసుకురావచ్చు కదా. కానీ గాడిద మీద ఎందుకు ఊరేగింపు తీసుకొస్తున్నారంటే, విషయం ఏంటంటే, ధర్మశాస్త్రం ప్రకారంగా గాడిద ఒక అసహ్యమైన జంతువు. జాగ్రత్త వినండి. అయితే మరి ఆ గాడిదని యెరూషలేము దేవాలయానికి తీసుకుని రానివ్వరు. ఎవరైనా తీసుకొచ్చారనుకో గాడిదని చంపేస్తారు, ఎవరు తీసుకొచ్చారో వాళ్ళు కూడా చంపేస్తారు వాళ్ళ ధర్మశాస్త్రం ప్రకారంగా.